గౌహతి టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా చాలా ఘోరంగా ఓడిపోయింది. 408 పరుగుల భారీ తేడాతో మన వాళ్ళు టెస్ట్ ఫార్మేట్లో అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు మన టీమిండియాకు టెస్టులో ఇప్పుడు కూడా అలాంటి దుస్థితి రాలేదు. మరి ముఖ్యంగా సొంత గడ్డ మీద 408 పరుగుల తేడాతో ఓడిపోవడం ఏంటి? అసలు ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ది లోయెస్ట్ పాయింట్ అని చెప్పుకోలేదు. ఎందుకంటే వర్స్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా మనకి గతంలో రాలేదు, అలాగే మేబీ ఫ్యూచర్లో రాకపోవచ్చు. బట్ అఫ్కోర్స్ ఇదే టీమ్ మేనేజ్మెంట్, ఇదే కోచ్, ఇదే ప్లేయర్స్ ఉంటే మేబీ వచ్చినా రావచ్చు. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఇది వర్స్ట్ మూమెంట్ అన్నమాట మనకి. అలాగే WTC ఫైనల్ అసలు కూడా ఆల్మోస్ట్ కిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మన వాళ్ళు ఎప్పుడైతే న్యూజిలాండ్ మీద వైట్ వాష్ అయ్యారో అప్పుడే WTC ఛాన్సెస్ పోయాయి. ఆ 2025 WTC ఫైనల్కు క్వాలిఫై కాలేకపోయారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం మీద వైట్ వాష్ అయ్యారు. ఓటమి అయితే మన టీమిండియాతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా పెయిన్ఫుల్. మెయిన్లీ మనం WTC పాయింట్స్ టేబుల్లో ఆ బెకారీ గాల్ కంటే కిందకు వచ్చేసాం. అది కూడా మన PCT బిలో 50 పడిపోయింది. ఇంకా మన వాళ్ళు WTC ఫైనల్కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ నాకు తెలిసి. ఎందుకంటే మన వాళ్ళు నెక్స్ట్ న్యూజిలాండ్తో ఒక అవే సిరీస్ ఆడాలి. అలాగే హోమ్ సాయిల్ మ్యాచ్ చూసుకుంటే ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ఆడాలి. రెండు సిరీస్లో మన వాళ్ళు ఇంకే సిరీస్ ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ మధ్యలో శ్రీలంక వాళ్ళతో కూడా ఒక సిరీస్ ఉంది, వాళ్ళతో కూడా గెలవాలి. ఒకప్పుడు మన వాళ్ళు సొంత గడ్డ మీద హోమ్ సిరీస్లు గెలుస్తుంటే చాలామంది పేర్లు పెట్టారు. పేటీఎం ట్రోఫీలు గెలుస్తున్నారు, పకోటి ట్రోఫీలు గెలుస్తున్నారు అని. కానీ ఇప్పుడు చూసుకుంటే దానికి కూడా దిక్కు లేకుండా పోయింది. అయితే ఇక్కడ మళ్ళీ కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, వరల్డ్ కప్పులు గెలుస్తారు, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుస్తారు, ఏషియా కప్పులు గెలుస్తారు, ఇది ఎందుకు అంటారు. భయ్యా, వన్డే మరి T20 ఫార్మాట్స్లో వరల్డ్ కప్స్ ఉన్నాయి, వాటికి సెపరేట్ టోర్నమెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ టెస్ట్ ఫార్మాట్లో అలా కాదు, ప్రతి బయలాటరల్ సిరీస్ కూడా ఒక లీగ్ మ్యాచ్తో సమానం. అంటే ఈ బయలాటరల్ సిరీస్లో పేటీఎం ట్రోఫీలు గెలిస్తేనే ఫైనల్కి వెళ్తారు, లేకపోతే అది కూడా ఉండదు. ఎవరైతే ఈ సిరీస్లు పోయినా పర్లేదు మనం వరల్డ్ కప్లో చూసుకుందామంటున్నారో వాళ్ళకి నాలెడ్జ్ లేదని మీనింగ్. అంటే వాళ్ళకి ఫార్మాట్స్ మధ్య డిఫరెన్స్ తెలియట్లేదు. ఏ టోర్నమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మెయిన్లీ మనం పేటీఎం ట్రోఫీలు ఓడిపోవాల్సింది ఇలాంటి టెస్ట్ ఫార్మాట్లో కాదు, T20 ఫార్మాట్లో, వన్డే ఫార్మాట్లో ఓడిపోయి అప్పుడు వరల్డ్ కప్స్లో చూపించాలి. కానీ మన వాళ్ళు ప్రజెంట్ T20 ఫార్మాట్లో చూసుకుంటే అన్ని సిరీస్లు కూడా గెలిచేస్తున్నారు. దీంతో వరల్డ్ కప్లో ఏం చేస్తారో చూడాలి. ఖచ్చితంగా ఎవరు కూడా హోమ్ సిరీస్ లాస్ను అంత ఈజీగా తీసుకోకూడదు. మనం కొన్ని తరాలుగా బిల్డ్ చేసుకున్న లెగసీ మొత్తం ఇప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది. గత 14 నెలల్లో మనం 5 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. అదే గత 2.5 డెకేడ్స్లో చూసుకుంటే మన వాళ్ళు హోమ్ టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయిన 4 మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు టెస్ట్ ఫార్మాట్లో ఎంత దారుణంగా పతనం అయిపోతున్నారు అనేది. ఇన్ఫ్యాక్ట్ ఈ టెస్ట్ మ్యాచ్లో అయితే అసలు మన ప్లేయర్స్ నుంచి డంప్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడలేదు, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. గౌహతి టెస్ట్ మ్యాచ్ యొక్క డిఫీట్ చూసుకుంటే మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇది వర్స్ట్ డిఫీట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళకి మంచిగా ఆడగలిగే కండిషన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ప్లేయర్స్ కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. మరీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేకుండా ఈ సిరీస్లో డెబ్యూ చేసిన వాళ్ళు ఎవరు కనిపించరు. పైగా రీసెంట్గా చూసుకుంటే డొమెస్టిక్లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళే. కానీ ఈ సిరీస్లో ఎంత ఘోరంగా పెర్ఫామ్ చేశారంటే మాకు బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ ఆడమే రాదన్నట్టు ఆడారు. డేపల్లి కూడా మన వాళ్ళ ఆటలో ఏమాత్రం మార్పు లేదు, కనీసం పోరాట పడిమ కూడా చూపించలేదు. 2 సెషన్లు కంప్లీట్గా పూర్తి అవ్వకముందే చేతులు ఎత్తేశారు. ఇన్ఫాక్ట్ మన టీం 2 ఇన్నింగ్స్లో కేవలం 140 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. క్లియర్లీ మన బ్యాట్స్మెన్కి టెస్ట్ ఫార్మాట్ ఆడే ఇంట్రెస్ట్ లేదు. ఆడితే ప్రతి బాల్ డిఫెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, లేకపోతే ప్రతి బాల్ కూపేస్తారు. నిజంగా సిచ్యువేషన్ తగ్గట్టు ఆడాలి, పిచ్ బిహేవియర్ బేస్ చేసుకుని ఆడాలని చెప్పి ఎవ్వరికీ లేదు. ఈరోజు జడేజా మాత్రమే కాస్తూ కూస్తూ చెప్పుకోదాకా బ్యాటింగ్ చేశాడు, కానీ మిగతా వాళ్ళందరూ కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. మరి ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అయితే వరస్ట్ షాట్ ఆడాడు. అసలు ఆ టైంలో బ్యాటింగ్ వచ్చి జడేజాకు కాస్తూ కూస్తూ సపోర్ట్ ఇస్తే సరిపోద్ది, కానీ అతను ఆడిన 3వ బంతికి రివర్స్ స్విప్ కొట్టేద్దామని ట్రై చేశాడు. అంటే అతనికి తన వికెట్ మీద మన టీం మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ టెస్ట్ మ్యాచ్లో మన మెయిన్ బ్యాట్స్మెన్ కంటే కుల్దీప్ యాదవ్ బాగా ఆడాడు భయ్య. అతను 2 ఇన్నింగ్స్లో కూడా కాస్త పేషెన్స్ చూపించి మంచిగా బ్యాటింగ్ చేశాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ చూసుకుంటే మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుని బ్యాటింగ్ చేయలేకపోయారు. డేపల్ అయితే మన వాళ్ళు స్టార్టింగ్లో కుల్దీప్ యాదవ్ వికెట్ కోల్పోయారు. అండ్ అదైతే కుల్దీప్ యాదవ్కు చాలా బెటర్ బాల్ అని చెప్పుకోవాలి. తనకున్న టెక్నిక్ ఆ బాల్ ఆడడం చాలా కష్టం, ఎందుకంటే బాల్ పిచ్చిన తర్వాత స్కిడే వచ్చింది. అది కూడా ఆర్మర్ ఈ బాల్ని చాలా పేస్తో వేశాడు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం 5 ఓవర్లో జూరల్ కేవలం 2 పరుగులు చేసి మాత్రం అవుట్ అయిపోయాడు. అది కూడా ఒక రెగ్యులర్ ఆఫ్ బ్రేక్ బాల్ని సరిగ్గా డిఫెండ్ చేయలేకపోయాడు. వేరేజ్ ఆ తర్వాత పని చూసుకుంటే వచ్చాడు, ఒక 6 and 4 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ నాకైతే అసలు డేఫైలో పంతి మీద ఎలాంటి ఆశలు లేవు, ఎందుకంటే అతను ఎప్పుడు కూడా పేషెన్స్తో బ్యాటింగ్ చేయడు. ఒకవేళ చేసినా కూడా చాలా తొందరగా అవుట్ అయిపోతాడు. మన వాళ్ళు డ్రా చేసుకోవాలని సిచ్యువేషన్కి పంత్ బ్యాటింగ్ ఏమాత్రం కూడా సూట్ కాదు అని అనుకున్నట్టు చాలా తొందరగా అవుట్ అయిపోయాడు. అయితే ఒక ఎండ్లో చూసుకుంటే మాత్రం సుదర్శన్ ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు, 139 బాల్స్ ఫేస్ చేశాడు, కానీ చేసిన పరుగులు 14. ఓన్లీ పరుగులతో సంబంధం లేదనుకోండి, ఎందుకంటే మనం డ్రా చేసుకుంటే చాలు. కానీ తను చేసిన తప్పు ఏంటంటే ప్రతి బాల్ని కూడా డిఫెండ్ చేయడానికి వెళ్ళిపోయాడు. అంటే గుడ్ బాల్ వేసినా, బ్యాడ్ బాల్ వేసినా, 4 కొట్టే బాల్ వేసినా, 6 కొట్టే బాల్ వేసినా అతను డిఫెండ్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఖచ్చితంగా బ్యాట్స్మెన్కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ జరగచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ సుదర్శన్ ముత్సామి బౌలింగ్ అయినప్పుడు అదే జరిగింది. ఒక ఫుల్లర్ లెంత్ బాల్ని కాస్త ఎర్లీగా డిఫెండ్ చేయబోయి అవుట్ అయిపోయాడు. ఫర్ ష్యూర్ సుదర్శన్ తనకు వచ్చిన స్కోరింగ్ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటే సరిపోయేది. అంటే మరీ ప్రతి బాల్ని డిఫెండ్ చేయకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటే సరిపోయేది. ఇన్ఫాక్ట్ రవీంద్ర జడేజా ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. తనైతే అక్కడ కూడా బాక్తోనే బ్యాటింగ్ చేయలేదు. ఒకవైపు మంచి బాల్స్కి రెస్పెక్ట్ ఇస్తేనే బ్యాట్ బాల్స్ని బౌండరీస్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ తన ఇన్నింగ్స్లో చూసుకుంటే 4 4లు మరి 2 6లు ఉన్నాయి.
సో జడేజా అయితే చాలా మంచి ఫ్లోతో బ్యాటింగ్ చేశాడు. ఈ డే 5 పిచ్ మీద ఎలా బ్యాటింగ్ చేసి సర్వైవ్ అవ్వగలమో అలాంటి బ్యాటింగ్ చేసి చూపించాడు. కానీ బ్యాట్ లక్ ఏంటంటే అతనికి అదరంలో సరైన సపోర్ట్ రాలేదు. సుందర్ కాసేపు నిలబడ్డాడు, బట్ 16 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. అంతే నా తర్వాత చూసుకుంటే వెనకర్ గురించి చెప్పుకున్నాం, వరస్ట్ షాట్ ఆడాడు. మేలు నితీష్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడు ఇంక జడేజా కూడా హోప్స్ వదిలేశాడు. ఇంక చివరి వరకు పట్టుకెళ్ళాం, భారీ షాట్కి వెళ్దామని చెప్పి అతను కూడా ఫ్రంట్కి వచ్చాడు, వికెట్ కోల్పోయాడు. సో టు బీ ఫ్రాంక్, జడేజాకి తోడు మరో బ్యాట్స్మెన్ ఎవరైనా సరే ఎక్కువ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ 3వ సెషన్ వరకు వెళ్ళలేదు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు డ్రా చేసుకుని ఉండేవారు. కానీ ఎప్పుడైతే మన వాళ్ళు ఒక ఎండ్లో వికెట్స్ కోల్పోతున్నారో ఇంకా పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవ్వలేదు. మేలీ జడేజా కనుక 50 కూడా కొట్టి ఉండకపోయి ఉంటే మన వాళ్ళు 100 పరుగులో పాల్గొడిపోయి ఉండేవారు. సో మరోసారి మన బ్యాటింగ్లో అయితే ల్యాక్ ఆఫ్ అప్లికేషన్ కనిపించింది, కన్ఫ్యూజన్ కనిపించింది, ఇంపేషెన్స్ కనిపించింది. ఇన్ఫాక్ట్ అసలు ఎలా ఆడాలో తెలియనట్టు బ్యాటింగ్ చేశారు. బట్ ఎనివే మనమైతే డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా టీంని మెచ్చుకోవాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ డే 5లో వాళ్ళ పేషెన్స్కి మెచ్చుకోవాలి భయ్య. ఒకవైపు మన వాళ్ళు కాస్త కూస్తో చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తున్నారు, బట్ వాళ్ళైతే అక్కడ పేషెన్స్ కోల్పోలేదు. అంటే అగ్రెసివ్గా ఫీల్డింగ్ పెట్టేద్దాం, వికెట్ల కోసం విపరీతంగా ట్రై చేసేద్దాం అన్నట్టు కనిపించలేదు. మన బ్యాట్స్మెన్ మిస్టేక్ చేయకుండా ఉంటారని చెప్పి వెయిటింగ్ ఏం ఆడారు. సో మరొకసారి సౌత్ ఆఫ్రికా గేమ్ అప్రోచ్లో చూసుకుంటే వాళ్ళైతే అక్కడ కూడా అగ్రెసివ్ ఫీల్ సెట్ పెట్టలేదు. అంటే బ్యాట్స్మెన్ చుట్టూ ఒక 5-6 ఫీల్డర్స్ని పెట్టేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయలేదు. కేవలం ఒక 3 to 4 మెంబర్స్ క్లోజింగ్ ఫీల్డర్స్ని మాత్రమే పెట్టారు. అట్ ది సేమ్ టైం ఎక్కువ బౌండరీస్ పోనకుండా ఫీల్డ్ని స్ప్రెడ్ చేయడం కూడా చూసాం. సో సౌత్ ఆఫ్రికా యొక్క మైండ్ సెట్ అయితే క్లియర్గా ఉంది. అంటే డే 5 పిచ్ మరీ అంత వర్స్ట్గా లేదు, బ్యాట్స్మెన్ అనుకుంటే సర్వ్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి తెలుసు. మేలీ జడేజా అన్నట్టు ఇంకెదురు ఆడితే ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్ని డ్రా చేసుకుని ఉండేవారు. కానీ సౌత్ ఆఫ్రికా టీం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడ హరీనెస్ ఫీల్ అవ్వలేదు. అంటే మ్యాచ్ చేజారిపోతుంది, సో కంగారు పడిపోదాం అన్న అప్రోచ్ ఎక్కడ కనిపించలేదు. రిలాక్స్డ్గా ఆడారు, రిలాక్స్డ్గా వికెట్లు తీసుకున్నారు. సో సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో చూసుకుంటే సైమన్ హార్మర్ మరోసారి మన టీమిండియాను కోల్గొట్టాడు. కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా క్రూషియల్ టైంలో సుందర్ వికెట్ తీసి సౌత్ ఆఫ్రికా విజయాన్ని ఖాయం చేశాడు. ఎందుకంటే సుందర్ కనుక అవుట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా జడేజా మరియు సుందర్ ఇద్దరు కలిసి మ్యాచ్ని చాలా క్లోజ్గా తీసుకెళ్ళిండేవారు. మేలు ఇద్దరి మధ్య ఒక 35 పరుగుల పార్ట్నర్షిప్ రావడం చూసాం. అలాగే గతంలో చూసుకుని ఇద్దరు కలిసి ఒక టెస్ట్ మ్యాచ్ని డ్రా చేయడం కూడా చూసాం. సో దీంతో సుందర్ మరియు జడేజా పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడానికి సౌత్ ఆఫ్రికా టీం కాస్త డెస్పరేట్గానే కనిపించింది. అంటే వాళ్ళ ఎడ్జెస్ మిస్ అయినప్పుడు, అలాగే కొన్ని ఛాన్సెస్ మిస్ అయినప్పుడు కాస్త యానిమేటెడ్గా ఉండడం చూసాం. కానీ ఎప్పుడైతే హార్మర్ బౌలింగ్కి వచ్చి సుందర్ వికెట్ తీసాడో ఆ తర్వాత వాళ్ళకి గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. మెయిన్ ఇన్నింగ్స్లో హార్మర్ మంచి పేస్ వేరియేషన్ చూపించాడు. అంటే మొదటి ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎక్కువ స్లోగా బౌలింగ్ చేశాడు, కానీ ఇన్నింగ్స్లో మాత్రం తన పేస్ని వ్యారీ చేయడం చూసాం. మరి ముఖ్యంగా సుందర్ అవుట్ అయిన బాల్ చూసుకుంటే చాలా క్విక్గా వెళ్ళింది, అట్ ది సేమ్ టైం బౌన్స్ అయింది. వేరేజ్ నితీష్ కుమార్ రెడ్డికి పడే బాల్ చూసుకుంటే స్లోగా వెళ్ళింది. సో విధంగా హార్మర్ అయితే బ్రిలియంట్ ప్లాన్తో బౌలింగ్ చేశాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సౌత్ ఆఫ్రికా టీం ఈ సిరీస్కి వెళ్ళడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు. ఇక అతని తోటి మ్యాచ్లో చూసుకుంటే ఏడెన్ మార్క్రమ్ ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తం 9 క్యాచ్లు పట్టుకున్నాడు ఈ మ్యాచ్లో. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్లో ఏ అవుట్ ఫీల్డర్ కూడా నేను క్యాచ్లు తీసుకోలేదు ఒక మ్యాచ్లో. ప్రీవియస్గా రికార్డ్ రహానే పేరు మీద ఉండేది, 8 క్యాచ్లు తీసుకున్నాడు. బట్ ఈ మ్యాచ్లో మార్క్రమ్ ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా 9 క్యాచ్లు పట్టుకున్నాడు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియా నడ్డి విరిచింది మాత్రం మోస్ట్లీ మార్క్ హెన్సన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను క్రూషియల్ టైంలో క్రీజ్లోకి వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అండ్ బాల్తో చూసుకుంటే క్రూషియల్ వికెట్స్ తీశాడు. మరి ముఖ్యంగా మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొలాప్స్ అయ్యారంటే దానికి మెయిన్ రీజన్ మార్క్ హెన్సన్ బౌలింగే. ఇన్ఫాక్ట్ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో దీని గురించి నొక్కి చెప్పాడు. మీరందరూ ఇండియన్ బ్యాట్స్మెన్కి స్పిన్ బౌలింగ్ ఆడడం రాదంటారు, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు పేస్ బౌలర్కి అవుట్ అయిపోయారని చెప్పాడు. అంటే మార్క్ హెన్సన్ వేసిన స్పెల్ సౌత్ ఆఫ్రికా విజయంలో ఎంత కీ రోల్ ప్లే చేసినా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని గురించి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మార్క్ హెన్సన్కి ఇచ్చారు. బట్ నేను ఓవరాల్గా చూసుకుంటే సిరీస్లో సౌత్ ఆఫ్రికా టీం మనల్ని కంప్లీట్లీ డామినేట్ చేసిందని చెప్పుకోవాలి. ఆ కోల్కతా టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ 2 డేస్లో ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం కంప్లీట్ డామినేషన్. అసలు వాళ్ళు 25 ఏళ్ల తర్వాత మన ఇండియన్ గడ్డ మీద ఒక టెస్ట్ సిరీస్ గెలిచారు. ప్రీవియస్గా ఎప్పుడు 2000 సంవత్సరంలో హ్యాండ్స్ క్రోనే ఉన్నప్పుడు గెలిచారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా టీం ఎప్పుడు కూడా మన ఇండియన్ గడ్డ మీద సిరీస్ గెలవలేదు. మళ్ళీ 25 ఏళ్ళు పట్టింది వాళ్ళకి సిరీస్ గెలవడానికి. సో దీంతో విక్టరీ అనేది వాళ్ళకి ఎంత ఐకానిక్ విక్టరీ మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా టెస్ట్ ఫార్మేట్లో వాళ్ళు అద్భుతమైన రికార్డులు సాధిస్తున్నారు. మరి ముఖ్యంగా టంబా బొమ్మ క్యాప్టెన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్నారు. అని ఇప్పుడు చూసుకుంటే 25 ఏళ్ళ తర్వాత ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలిచారు. అట్ ది సేమ్ టైం WTC పాయింట్స్ టేబుల్ చూసుకుని చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అంటే 75 PCTతో టాప్ 2లోకి వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా వాళ్ళు చివరికి ఆడిన 4 ఓవర్సీస్ టెస్ట్ మ్యాచ్లో 3 గెలిచారు. విచ్ మీన్స్ వాళ్ళకి మిగిలిన హోమ్ టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే చాలు కళ్ళు మూసుకుని WTC ఫైనల్కి వెళ్ళిపోతారు మరోసారి. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ సిరీస్ని వైట్ వాష్ చేశారు. వేరేజ్ మన టీమిండియా చెత్త రికార్డుల గురించి ఎన్ని చెప్పుకున్నా తరగో. ఎందుకంటే మన వాళ్ళు ఈ సిరీస్ ఓటమి ద్వారా చాలా చెత్త రికార్డులు క్రియేట్ చేశారు. మన వాళ్ళ 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఎంత పెద్ద పరాజయాన్ని నమోదు చేశారు రన్స్ పరంగా. అలాగే జస్ట్ 1 ఇయర్ గ్యాప్లో హోమ్ సాయిల్ మీద 2 సిరీస్లో వైట్ వాష్ అవ్వడం చూసాం. గతంలో ఇప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. సో దీనికైతే ఎవరో ఒకరు అకౌంటబిలిటీ తీసుకోవాలి. బట్ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఓటమికి అందరూ కారణమని చెప్తున్నాడు. అంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటమికి కారణమని చెప్పారు. అలాగే మన వాళ్ళు టెస్ట్ క్రికెట్కి ప్రాధాన్యత ఇవ్వాలంట. అట్ ది సేమ్ టైం మనమంతా ఒకటి మర్చిపోకూడదంట. గౌతమ్ గంభీర్ ఇదే యంగ్ టీంతో ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించారంట. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారంట. అలాగే ఏషియా కప్ కూడా గెలిచారంట. సో మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇండియన్ క్రికెట్లో ట్రాన్సిషన్ ఫేస్ నడుస్తుంది, ప్లేయర్స్ ఎట్టడానికి టైం పడుతుందని చెప్పి ఇలా చాలా కహానీలు చెప్పుకొచ్చాడు.
సో వీటన్నింటి గురించి ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం. మరి ముఖ్యంగా మన వాళ్ళు గత 1 ఇయర్ అలాంటి తప్పులు చేశారు, మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎందుకంత దారుణంగా డిప్ అయిపోయిందో క్లియర్గా ఒక వీడియో చేసుకుందాం. అండ్ దెన్ ఆ తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ ఐపీఎల్ వీడియోస్ రీస్టార్ట్ చేస్తాను. అంటే మనం 3 టీమ్స్ గురించి చెప్పుకుని ఆపేసాం. ఇన్ఫాక్ట్ ఆపేలేదు, చిన్న పాజ్ ఇచ్చాను అంతే. ఈ టెస్ట్ సిరీస్ నడుస్తుందని చెప్పి ఐపీఎల్కి సంబంధించిన వీడియోలు చేయలేదు. బట్ ఇప్పుడు ఈ సిరీస్ అలానే పోయింది కాబట్టి నెక్స్ట్ ఐపీఎల్ వీడియోస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు మన నిండు చంద్రుడి గురించి మాట్లాడుకోవాలి కదా. సో ఖచ్చితంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కూడా ఒక వీడియో చేసుకుందాం.